నీ కుటుంబంలో నువ్వు ఒక్కడు నీతిమంతుడిగా జీవిస్తున్నప్పుడు నీ నీతిని బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కుటుంబాన్ని అంతా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇన్ ది సేమ్ వే నీ యొక్క అవినీతిని బట్టి, నీ యొక్క ఆ తిరుగుబాటుతనాన్ని బట్టి గుజరాబాలో నీ కుటుంబం అంతా కూడా నీ పాప పర్యవసానాన్ని వారుకోవాల్సి ఉంటుంది. ఆకాను చేశాడు పాపం, చిన్న పులిపిండే, కానీ ముద్దనంతటిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుందట. గేహాజీ చేసినటువంటి చిన్న తప్పిదం, గేహాజీ చేసినటువంటి చిన్న ధనాపేక్ష, దైవసేవకుడు వద్దు అన్నటువంటి దాని కొరకు పరిగెత్తాడు. ఆ నయమానం వెనకాల మొత్తం కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆకాను చేసినటువంటి చిన్న పాపము, వద్దు నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసుకురావద్దు అంటే షీనార్ వస్త్రాన్ని, వెండిని తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు ఆకాను. తద్వారా ఆకాను, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం అంతా కూడా ఆకోరు లోయలో త్రోయబడి, రాళ్ల చేత కొట్టబడి, అగ్ని చేత కాల్చబడ్డారు ఆకాను కుటుంబం. ఈరోజు మన జీవితాల్లో కూడా పులిపిండి ఉందా? అబద్ధ బోధలు అనేటువంటి పులిపిండి ఉందా? గర్వం అనేటువంటి పులిపిండి ఉందా? తిరుగుబాటుతనం అనేటువంటి పులిపిండి ఉందా? ఆ పులిపిండిని తీసేయటం ద్వారా మన జీవితాల ఆశీర్వాదము ఉన్నది.